నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో దంచుకొట్టిన వర్షం. జమ్మికుంట విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వాటర్ ట్యాంక్ ప్రారంభం. ఆదివారం జరగవలసిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం వాయిదా. శ్రావణ శనివారం సందర్భంగా వీణవంక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. వీణవంక తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీఓ రమేష్ బాబు. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో రోడ్డు అస్తవ్యస్తం, ఇబ్బందుల్లో ప్రయాణికులు. జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన శివాలయంలో 2 సంవత్సరాలుగా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాతల సహాయంతో కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో నడుస్తోంది. శనివారం నార్ల విశ్వనాథం పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు నార్ల మానస, భరత్ కృష్ణ, శరత్ అన్నప్రదానం చేశారు. కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు కుండపోతం వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఆగడం లేదు. అక్కడికి వచ్చిన పేద ప్రజలు మాట్లాడుతూ మాలాంటి చాలా మంది పేద ప్రజల కడుపులు నింపుతున్న దాతలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో శివపార్వతుల కృపతో మంచిగా ఉండాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమం ఎల్లవేళలా నడిపించాలని అందరి మన్ననలు పొందుతున్న అన్నపూర్ణ సేవా సమితికి మా సిటీ కేబుల్ తరపున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాము. శివాలయ కాడ రోజు అన్నదానం పెడతాను, త్యాగాలకు కడుపు రెండు పెడతాను. వాన కొట్టినా కానీ మంచిగా పెడతారు. వాళ్ళందరూ మంచిగా ఉండాలి. అందరికీ నమస్కారం. వాన కొట్టితే ఎంత వాన కొట్టినా కానీ వానలు కూడా మంచిగా అందరూ అంతా మంచిగా జరిపిస్తాను. జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రంలో వర్షం దంచుకొడుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిలో భాగంగానే శనివారం తెల్లవారుజాము నుండి వాతావరణంతో కూడా మేఘామృతమై ఉంది. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లో దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో డ్రైనేజీలన్నీ కూడా నిండిపోయాయి. ప్రధాన రహదారుల వెంబడి నీరు ప్రవహించింది. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వర్షం పడడంతో వివిధ వ్యాపారాల నిమిత్తం జమ్మికుంటకు వచ్చే ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండిపోయారు. వీణవంక మండలంలోని నర్సింగపూర్ గ్రామం నందు శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శనివారం త్రయోదశి పురస్కరించుకుని పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం జరపబడింది. కొండపలకల వాస్తవ్యులు మాడ రవీందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు స్వామివారికి మకర తోరణం బహుకరించారు. అదేవిధంగా ఉయ్యాల రాజేశం, ఉయ్యాల రాజ్కుమార్ దంపతులు, ఇత్తడి అఖండ జ్యోతి, పోతవర్ణమేని చంద్రమౌళి, తోడేటి శ్రీనివాస్ దంపతులు స్వామివారి ఉత్సవ విగ్రహం, నిత్య రోజా ద్రవ్యములు బహుకరించారు. 2016-2022 సంవత్సరంలో గ్రామంలో భక్తులు చిరుతల రామాయణం వేయగా ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు దేవస్థానం నందు రేకులు వేయడం జరిగింది. దాతలకు చిరుతల రామాయణ భక్తులకు, గ్రామ భక్తులకు చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు మానస వభా కర్మణ సహకరించి దిగ్విజయపరిచిన గ్రామస్తులకు, భక్తులకు దేవస్థానం నుండి ఆంజనేయ స్వామి కృప కటాక్షములు కలగాలని కోరారు.
जानकी माता ओम श्री सीता जय सीता जानकी माता ओम श्री सीता जय सीता जानकी माता ओम श्री सीता जय सीता जानकी माता ओम श्री राम जय राम जानकी राम ओम श्री राम जय राम जानकी राम ओम श्री राम जय राम जानकी राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम लोक विहारी ओ कारुण्य धरी पागरी అన్న దాయిరా ఒకరికి కప్పితే అయిపోతాయి బాగా యాక్సిడెంట్ కావాలి ఉంటాడు కదా పోషణ అంటే మంచి దేవాలయానికి కనీసం ధూపదీపం కనీసం పండుగలకు అమ్మలకు దేవాలయానికి రావడం దేవుని యొక్క ఆశీర్వచనం పొందడం మనం ఆ దేవతా విగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది మనం సస్యశ్యామలంగా ఉండడం పాడి పంట మనం పాడి చేత పంట చేత వ్యవసాయం చేతనే మనం చేస్తుంది మనం బతకగలుగుతాం. కుటుంబ బంధువులందరూ కూడా విదేశాలలో లేకపోతే ఇతర జిల్లాల్లో పట్ల అక్కడ ఇక్కడ ఉద్యోగం చేస్తుండొచ్చు. కానీ మన వ్యవసాయ క్షేత్రాన్ని వదిలిపెట్టి వేరే ప్రదేశానికి పోయి మనం బతికేటువంటి ఒక జీవన స్థితి ఉన్నదే వ్యవసాయం. భారతదేశమే వ్యవసాయ క్షేత్రానికి సంబంధించింది. అందులోకి మన దేశంలో మన రాష్ట్రంలో మన దేశంలో అనేక ఆదిత్య విశ్వే మనోజ్యోతిర్నామాజ్యం కొద్ది వెనుక జరుగుతా మంచిగా ఉంటది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ దాని పనితీరు మీద ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి తెలంగాణ రాష్ట్ర హుజరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూతిరి రేణుకా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
హైడ్రాపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, చెరువులు కాపాడుకోవడానికి హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో కూడా ఏర్పాట్లు చేయాలని ప్రజల నుండి వస్తున్న డిమాండ్ను లేఖ ద్వారా పోతిరి రేణుక, శివకుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వీరవంక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రమేష్ బాబు ఆధ్వర్యంలో బిఎల్ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో ఓటర్ లిస్టులో ఎలాంటి తప్పిదాలు ఉండకుండా ముందస్తుగా బిఎల్ఓలతో ఆర్డీఓ రమేష్ బాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ లక్ష్మణ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమేష్ బాబు మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకునికి సంబంధించిన వివరాల్ని సేకరించి ఓటు హక్కు కల్పించేలా చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా మృతి చెందినట్లయితే వారి పేరును ఓటర్ లిస్టు నుండి తొలగించి ఎప్పటికప్పుడు లిస్టును అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. వార్డులో ఉంటున్న ప్రతి ఒక్క సభ్యుని ఓటు అదే వార్డులో ఉండే విధంగా వివరాలు సేకరించాలని, గతంలో ఒక వార్డులో ఉన్న వారి ఓటు హక్కు మరొక వార్డులోకి వచ్చేదని, అలా కాకుండా ముందస్తుగా ప్రతి ఒక్క ఓటరు పూర్తి వివరాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి సేకరించాలని పేర్కొన్నారు. బిఎల్ఓలు గ్రామాల్లో తిరుగుతూ వివరాలు సేకరించాలని, వారికి అధికారులు సైతం సహకరించాలని సూచించారు. తర్వాత ఓటర్ పేరు సర్నేమ్ అది అంటే ఇంటి పేరు. ఒకవేళ ఇంటి పేరు ఇలా కలిసి ఉండొచ్చు, కలిసి ఉండదు. సపోజ్ ఫస్ట్ పక్కన నేమ్లో కలిసి ఉంటే ఏమి లేదు, నేమ్లో కలిసి లేకుంటే సర్నేమ్ ఇక్కడ రాయాలి. పేరు కరెక్టే, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. కాబట్టి మెయిన్ తెలుగులో మనకు మెయిన్గా వచ్చి తెలుగు కాబట్టి ఆ పేరు కరెక్ట్ ఉంటే ఏం కాదు. ఒక కరెక్ట్ లేకుండా రౌండ్ చేసి కరెక్ట్ పేరు రాయాలి. తర్వాత రిలేషన్ డే అంటే తండ్రి పేరు కావచ్చు, భర్త పేరు కావచ్చు, ఏది ఉంటే ఆ పేరు మనం ఇక్కడ ఉన్నది వెరిఫై, వాళ్ళని అడుగుతాం, వెరిఫై చేసుకొని టిక్ చేసుకుంటాం. రైట్ అయితే టిక్ మార్క్ పెడతాం, లేదంటే ఇంటూ పెట్టి కింద రాయాలి. దాని తర్వాత రిలేషన్ టైప్ అంటే మనకు ఎవరు ఫాదర్ అయితే ఎఫ్ అని వస్తుంది. 2025లో భాగంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా మనకు హౌస్ టు హౌస్ సర్వే అనేది జరుగుతున్నది. ఈ హౌస్ టు హౌస్ సర్వే అనేది 28/2024 నుంచి 10/10/2024 వరకు అంటే ఈరోజు జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంటికి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓస్ వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బిఎల్ఓ యాప్ లోపల డేటా అప్డేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు అవన్నీ కూడా వర్క్ షీట్ అనేది ఉంటుంది. ఆ బిఎల్ఓ రిజిస్టర్ లోపల కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఓటర్ల యొక్క ఏవైనా తప్పులు ఉన్నా, లేకుంటే చనిపోయినా, లేకుంటే డబ్బులు వచ్చినా అవన్నీ కూడా సరి చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్తారు. కాబట్టి అందులో భాగంగా ఇవాళ వీనవంక మండలంలో తహసీల్ ఆఫీస్ లోపల బిఎల్ఓల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓస్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల యొక్క సమాచారాన్ని మొత్తం వెరిఫై చేసుకొని ఫిలప్ చేసి ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయాలని కోరుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి తహసీల్దార్ గారు, అదేవిధంగా సూపర్వైజర్స్, ఎలక్షన్ డీటీ, తర్వాత ముఖ్యంగా బిఎల్ఓస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా బాధ్యతాయుతంగా ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయాలని కోరుకుంటున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బ మల్లెన ప్రాంగణంలో నేడు జరగవలసిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం సభను వాయిదా వేస్తున్నట్లు కుల పెద్దలు తెలియజేశారు. వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే 48 గంటల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం మేరకు ఆదివారం జరగాల్సిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభను వాయిదా వేస్తున్నామని, తిరిగి మరో తేదీని నిర్ణయించి కుల బాంధవులందరికీ తెలియజేస్తామని మున్నూరు కాపు సంఘం నాయకులు తెలిపారు. మరి జమ్మికుంట మండల్, ఇల్లంతకుంట మండల్, వేనవంక మండల్ కుల సోదరులందరికీ కూడా తెలియజేయడం ఏమంటే, మనము 1వ తారీఖు నాడు మున్నూరు కాపు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం మనం నిర్ణయించుకోవడం జరిగింది. మరి రేపటిది 1వ తారీఖు జరిగే ప్రోగ్రాం, ఆదివారం జరిగే ప్రోగ్రామును వాయిదా వేసేందుకు కుల పెద్దలందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే వాతావరణం సరిగా లేదు, మరి వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉన్నది. మరి కరీంనగర్కు రెడ్ అలర్ట్ కూడా మరి నిర్ణయించడం జరిగింది. మరి వర్షం వస్తే ఇబ్బంది పడుతుంది. మరి కుల బాంధవులు ఇక్కడికి రావడం పోవడం కూడా వర్షంలో ఇబ్బంది అవుతుందని గ్రహించి మరి మరొక తేదీని మళ్ళీ కుల పెద్దలందరం కూర్చొని నిర్ణయించి మళ్ళీ మీకు తెలియజేస్తాం. అలాగే మన గౌరవ నాయకులను కూడా అందరినీ మనం చెప్పుకోవడం జరిగింది. మరి వారికి కూడా మళ్ళీ తిరిగి వారికి కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కావున అన్యతా భావించకుండా మరి కుల బాంధవులందరూ కూడా మరి తప్పకుండా మీరు
రేపు జరిగే ప్రోగ్రాంకు రాకుండా మళ్ళీ తిరిగి నిర్ణయం డేట్ చెప్పి మీకు తెలియపరిచినాక అప్పుడు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వీణవంక మండలంలోని కనపర్తి బేతిగల్ మధ్య గ్రామాల మధ్య రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది. కనపర్తి బేతిగల్ గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారి గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా కురిసినటువంటి అకాల వర్షానికి రోడ్డు అంతా కూడా ఒకవైపు కట్ అయిపోయి మూల మలుపులు ఉండడం చేత ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతినిత్యం ఇరు గ్రామాలకు వందలాది మంది ప్రజలు వాహనాల్లో కారులో వెళ్తుంటారు. అదుపు తప్పి ప్రయాణించినట్లయితే గాయాల పాలు కాక తప్పదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని కోరారు. జమ్మికుంట పట్టణంలోని విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులు రవిచందర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు. శనివారం జమ్మికుంట విద్యారణి ఆవాస విద్యాలయంలో ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులు రవిచంద్రన్, జమ్మికుంట అధ్యక్షులు లెంకలపల్లి శరత్ కుమార్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం హెల్త్ క్యాంప్, మిడ్లాస్ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు పుస్తకాలు మరియు వృద్ధులకు చెద్దర్లు పంపిణీ కార్యక్రమం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో గవర్నర్ జందం మాధవి, ఏఈసీ పవిత్రం శ్రీనివాస్, ఆర్సీ సురేందర్, ఐపీసీ రాజభాస్కర్, రావికంటి నీలకంఠం, వ్యాంసాని రమేష్, యాదా శ్రీధర్, గుడివాడ సతీష్, రేణిగుంట్ల రాజు, ఎలిమిల్ల ప్రసాద్, గౌరిశెట్టి రమేష్, గౌరిశెట్టి యుగేందర్, జైని అర్జున్ గారు, పబ్బతి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఆసా క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఇంటర్నేషనల్ సంస్థ. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఆర్యవైశ్య కమ్యూనిటీ ఉండే మోర్ దాన్ 1806 మెంబర్స్ క్లబ్స్ ఉండే ఒక సింగిల్ ఆర్గనైజేషన్. మోర్ దాన్ 1 lakh పీపుల్ ఇస్ ద 8 కంట్రీల 9 స్టేట్లో ఉండే ఒక సింగిల్ విత్ ఆర్గనైజేషన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో నేటికి ఇక్కడ మన దీంట్లో ఇంటర్నేషనల్ గుడ్ విల్ విజిట్ నడుస్తుంది. ఆ కార్యక్రమంలో డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ టు ద సొసైటీ. నేటికి ఇప్పుడు స్టూడెంట్స్కి ఫుల్ నోట్బుక్ పంపినాము, ప్లస్ పవర్ ఆర్య వైశ్యాకు పవర్ పీపుల్కు వాళ్ళకి చీర పంచ పంపినాము. హెల్త్ క్యాంప్ నడుస్తూ ఉంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు ద సొసైటీ వీఆర్ డూయింగ్ ద సింగిల్ కమ్యూనికేషన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మట్టుమే. సో ఇక్కడ మా గవర్నర్ గారు మాధవి సిస్టర్ 107 డిస్టిక్ ఐఈసీ ఆఫీసర్, ప్రెసిడెంట్స్, ఎవ్రీబడి ఈస్ దర్. సో వీళ్ళ సంస్థ వెంట చాలా చక్కగా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ముందుగా పోతుంది. చాలా గొప్పగా చెప్పుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై వాసవి. జై జై మాతా, జై జై మాతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో దంచుకొట్టిన వర్షం. జమ్మికుంట విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వాటర్ ట్యాంక్ ప్రారంభం. ఆదివారం జరగవలసిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం వాయిదా. శ్రావణ శనివారం సందర్భంగా వీణవంక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. వీణవంక తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీఓ రమేష్ బాబు.
వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో రోడ్డు అస్తవ్యస్తం, ఇబ్బందుల్లో ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.